ఓ పోరి ఏం చేస్తున్నావే? ఏ ఏం లేదక్క ఉత్తనే ఉన్నా. అయితే గాని గా ఆడకట్టోళ్ళు అందరు గాజులు వేసుకురట్నే, మరి మనం వేసుకోవద్దా? ఏం గాజులక్క? అయ్యో పిసబిద్దిర్రా, నీకేం ముచ్చడి తెలియదు ఏంది? ఏ ముచ్చటక్క? గా ఆడకట్టోళ్ళు అందరూ ఫ్రెండ్షిప్ గాజులు వేసుకుంటుర్రట. ఫ్రెండ్షిప్ గాజులు అంటే ఏంటిది? అయ్యో నీ పిసముఖం ఎండిపోను, ఫ్రెండ్షిప్ గాజులు అంటే తెలియదా? నేను ఈ ముచ్చట ఎప్పుడు వినలేదక్క, ఇప్పుడే కొత్తగా వింటున్నా. ఫ్రెండ్షిప్ గాజులు అంటే ఆడకట్టోళ్ళు అందరు మంచిగా కలిసిమెలిసి గాజులు వేసుకుంటుర్రే. ఓహో గట్లనా? మరి మన ఆడకట్టోళ్ళు అందరం కలిసి గాజులు వేసుకుందామా? మన ఆడకట్టోళ్ళంటే ఓలోలను పిలుద్దాం అక్క. గా పద్మను, లక్ష్మిని, సుజాతను, లతను, మమతను ఇలా అందరిని పిలుద్దామే. అబ్బో గా మామ తత్త నేను రానే రాను. ఎందుకే? దానికి నాకు మాటలు లేవు. అది ఏమైంది? ఎందుకు మాటలు లేవు? నా పోరడి చిన్నోడేనే, దాని నాకిట్లా మొన్న ఉచ్చబోతే దానికి బాగానే నొచ్చిందట. అది వచ్చి నన్ను తిట్టింది. గదత్త నేనత్తనా? అయితే ఇంకా కవిత నన్ను అత్తదేమో అడుగుతుందా మరి. కవిత, అవునే కవిత, ఏం చేస్తున్నావే? బోళ్ళు బోకలు దోమి బువ్వకూర వండిన, ఇప్పుడే పందిరిందే. అయితేమే గాని మన ఆడకట్టలు అందరం కూడి ఫ్రెండ్షిప్ గాజులు వేసుకుందామా? అవునే పోరి, అందరూ ఫ్రెండ్షిప్ గాజులు వేసుకుని ఫోన్లలో పెడతాంటే నా పానం అంతా నీళ్ళు అవుతుంది. గదేనే ఆడకట్టలు అందరం కూడి వేసుకుందామా? ఆడకట్టోళ్ళంటే ఓలోళ్ళే. మన ఆడకట్టోళ్ళు అందరమే, గా సుజాత, లత, గా అనజ, గా పద్మ, మన అందరం కలిసి వేసుకుందాం. అబ్బో ఇంకా పద్మతో నేను రానే. అయ్యో ఎందుకే? నా కోళ్ళు దాని ఆకిట్లా దవ్వుకుంటా పొక్కులు చేసిందట. అది ఎడు దొరికితే నన్ను పొట్టు తిట్టింది. అది అత్త నేను రాను. మరి ఓలోళ్ళని పిలుద్దాం. ఓళ్ళు వచ్చినా రాకున్నా అది అత్త మాత్రం నేను రాను. సరే మరి మిగిలిన వాళ్ళను అడుగుదాం పాయే. పద్మ, ఓ పద్మ, ఉన్నవా? ఉన్నా. ఏంది గిట్లా వచ్చిర్రు? మన ఆడకట్టోళ్ళందరం గాజులు వేసుకోవాలనుకుంటున్నామే, వేసుకుందామా? అబ్బా వేసుకుందామే, నేను కూడా అనుకుంటున్నా. మరి అందరికి చెప్పొత్తాం. ఓలోళ్ళకి, మన ఆడకట్టోళ్ళందరికి. అందరికంటే అయ్యో మన ఆడకట్టోళ్ళు తెలియదా? గవానిత, సుజాత, లావణ్య, కవిత. అబ్బో కవిత అదత్తే నేను రాను. అదే ఏమైంది? వాళ్ళకు మాకు భూమికి ఎట్లా కడ పంచదైంది, అదత్తే నేను రాను. అవునే పోరి, అందరు గిట్నే అనబట్రి, ఎట్లా మరి? ఇంకా పిలిచేటోళ్ళని పిలుద్దాంపా. ఆగో పోరగాళ్ళు ఏటి పోతురు? నీ అవ్వ నీకోసం వస్తున్నామే. ఆగో ఎందుకు? ఏ ముచ్చట? మన ఆడకట్టలందరం కూడి ఫ్రెండ్షిప్ గాజులు వేసుకుందామని. ఆగో ఫ్రెండ్షిప్ గాజులు అంటే? సోపతోళ్ళు అందరం కలిసి గాజులు వేసుకునుడే. ఓ గట్ల చెప్పారా? అదే ఏమో ఫ్రెండ్షిప్ గాజులు అని సోకుల చెప్పుడు చెప్పబడితే. అదే మరి ఆడకట్టలందరం కూడి సోపతి గాజులు వేసుకుందామా? వేసుకుందాం పిల్ల, అందరు వేసుకుంటారు కదా. మరి మేము పోయి అందరికి చెప్పొత్తాం. అందరంటే ఓలోళ్ళకి చెప్తారు. గదే గా కడింటి గంగవ్వకు, గా లక్ష్మికి, గా సుగునకు, వీళ్ళందరికి చెప్పొత్తాం. గా బక్కలచ్చవని కూడా రమ్మంటాం. బక్కల చెత్త నేను రాను. అదే ఏమైంది? ఏమైందంటే ఏమని చెప్పాలి, దాని మొగనికి ఆకలి అవుతుందని నా ఇంటికి వచ్చిండు. అదే వాళ్ళ ఇంటికాడ బువ్వలేదట్నా? అది అండిన కూర కమ్మగా ఉండదట. నేను అండిన కూర కమ్మగా ఉంటదని ఆసన పట్టుకొని నా ఇంటికి వచ్చిండు. గప్పుడే బుక్కెడంతా బూ వేసిన నోట్లో పెట్టుకుంటాడు గంతే. అది ఏనుగొచ్చిందో తలుపులేసి మమ్మల్ని ఇద్దరిని దొరకబట్టింది. ఊళ్ళెట అమ్మాని కట్టేసింది. ఇజ్జతి మానం తీసింది కాదు. గదత్తే నేను అత్తనా? అది అత్తే నేను రాను. అందరూ ఒకళ్ళకోళ్ళు మాటలు లేవనబట్రి, మరి ఏం చేద్దామే? ఆఖరికి అయితే ఇంకా పద్మత్తని అడుగుదాంపా. మరి పద్మత్త, ఓ పద్మత్త. ఉన్నా అత్తున్నా. ఏంది? మన ఆడకట్టోళ్ళందరం కలిసి గాజులు వేసుకుందామా? నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మరి అందరికి చెప్పొత్తాం. అందరికంటే ఓలోలకు? అదే గా మల్లవకు, పద్మకు, లచ్చవకు, మమతకు చెప్పొద్దాం. అబ్బో మమత అత్తే నేను రాను. అయ్యో ఎందుకు? మనం ముత్తేదలం అందరం కలిసి గాజులు వేసుకునేక్కడికి గా మొగడు చచ్చిపోయిన ముండచ్చుడు అవసరమా? అపశకునం. అది అత్తే నేను రాను.
అందరికి జ్ఞానం పట్టి మరి ఏం చేద్దామే? మరి ఏం చేద్దాం చెప్పు. మరి ఆడకట్టోళ్ళందరినీ ఎట్లొకటి చేద్దాం. ఆడకట్టోళ్ళందరూ ఒకటే ఎట్లేరు, గాజులు వేసుకునేటట్లేము. ఎట్లా ఏం చేద్దాం? ఏం చెప్పారి ఏమో ఆలోచించుకుంటూ అత్తారు ఇద్దరు. నీ అవ్వ ఆడకట్టలందరం కూడి గాజులు వేసుకుందాం అనుకుంటే ఓళ్ళు అత్తే ఓళ్ళు రానంటున్నారు. ఓలోళ్ళని అడిగిరా మీరు? మన కొసాడ కట్టు మళ్ళీ అడిగినమే, నువ్వు అత్తది రానన్నది. గాముండను కాబోటిని మీరెట్లా పిలిచిర్రే? నా మొగన్ని బట్టి నా కొంప పుచ్చుకున్నది, అది అత్తే నేనే రాను. గాజులు వేసుకుని ఏం లేదు, సపరేట్ ఇంటి మొకండ్రా. ఇప్పుడు ఏం చేద్దామే? ఏమైంది పిల్ల, ఏమో ఆలోచన చేస్తారు? ఏం చెప్పమంటావు తాత? ఆడకొట్టోళ్ళు అందరం కలిసి గాజులు వేసుకుందాం అంటే ఒక్కరు జమ అయితే లేరు. అదే ఏమైంది? ఏ ఊళ్ళో అయినా ఈ నడుమ అందరు కలిసిమెలిసి మంచిగా గాజులు వేసుకుంటారు కదా. గదే గాని ఈ ఆడకొట్టోళ్ళకు ఒకళ్ళకు మాటలే లేవు. అట్లయితే ఎట్లా? ఈ ఆడకట్టోళ్ళు అందరు కలిసిమెలిసి ఉంటే మంచిది కదా. ఏమైంది రా, అందరేమో గూడు కట్టిరు. ఈ ఆడకట్టుకు ఒకళ్ళకు మాటలే లేవు, ఎట్లా కలుపుదామని చూస్తున్నాం. ఓ పని చేద్దాం, అందరికి రారు. ఏం చేద్దాం? లచ్చవ్వతే మల్లవరానన్నది, మల్లవ్వతే లచ్చవరానన్నది, పద్మతే కవితరానన్నది, కవితతే పద్మరానన్నది. వాళ్ళకి వీళ్ళు అత్తలేరని చెప్దాం, వీళ్ళకి వాళ్ళు అత్తలేరని చెప్దాం. అప్పుడు అందరు వస్తారు. మనుషులకు ఫోన్ చేద్దాం, చెయ్యి. నీతోటి మాటలు లేనావని పిలుస్తలేము గాని నువ్వురా. ఇదన్నెందుకు పిలిచిండ్రు? ఇదంతా నేను రానన్నా కదా. ఇదాన్ని ఎందుకు పిలిచిర్రు? ఇదాన్ని ఎందుకు పిలిచిర్రు? ఏ ఆగురి చెప్పేది మొదలు. ఆడకట్టోళ్ళందరూ ఫ్రెండ్షిప్ గాజులు వేసుకోవాలి. చిన్న చిన్న లొల్లులు మర్చిపోయి అందరు కలిసిమెలిసి ఉండాలన్నది ఈ గాజుల ఉద్దేశం. నువ్వు ఏ ఊరికన్నా పోతావు, నీ ఇంట్లో దొంగనో దొరనో చూసేటానికి మంచి మాట ఉండాలి పక్క పొన్నలతో. నువ్వు ఇంటికాడు ఉండవు, నీ ఇంటికి చుట్టం వస్తాడు. వచ్చిన చుట్టానికి మంచి నీళ్ళు ఇచ్చడానికన్నా పక్క పొన్నలతో మంచి మాట ఉండాలి. నువ్వు ఊరికే పోతావు, ఇంకటైనా ఇంటికి రావు. కనీసం లైఫ్ చేసానికైనా పక్క పొన్నలతో మంచి మాట ఉండాలి. అందుకే ఈ ఆడకట్టోళ్ళందరూ కలిసిమెలిసి ఈ ఫ్రెండ్షిప్ గాజులు వేసుకోవాలి. అందరూ వాళ్ళ చేతులు వేసుకొని మంచి ఎప్పటికి కలిసిమెలిసి ఉండాలి. భగవతి భిక్షాం దేహి. పిల్లలేదు పాలలేదా? ఏది పడితే ఆడిపోతావా? ఇంటికి రా, బుచ్చం పెడతావు. ఉండబోటి మోడు దర్శనం ఉండబోటి గిట్ ఎందుకు వస్తాంది? అందరం కూడా గాజులు వేసుకుందామంటే ఇటు ఎందుకు వస్తాంది? అపశకునం కదా. నువ్వు రమ్మన్నాడే గిట్కి. అయ్యో, నేనే తెలియక రమ్మన్నా. అయినేదో తెలియక రమ్మంటే మొగడు తెచ్చిన ముండవు. నీకన్నా బుద్ధి ఉండద్దా? నువ్వు వీడికి వస్తే అపశకనవు. పోయి నుంచి నేను ముచ్చటాకు నేను పోతే ఓనాదా, ముగ్గురున్న కాడికి నేను ముచ్చట కంటే పోతే ఉండకేమి ముచ్చట అంటారు నాదా, రండకేమి రోగం అంటారు నాదా. నన్ను నలుగుట్ల నాదా అని వేసి నాదా నువ్వు ఏ రాజ్యం వెళ్ళిపోతే నాదా. ఓ అంటకన్న తల్లి అవారా, పొత్త ఉన్నది రావో దేవుడా, పొత్త ఉన్నది రావో దేవుడా. వీడికత్తే అపశకనం. అపశకునమా? ఎందుకమ్మా అపశకునం? మొగడు తెచ్చినాక ముండ ముత్తైదు దగ్గర ఖర్చు తప్పు కాదా? మరి నువ్వు? నాకు మొగడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఆమె భర్త చనిపోయినా బాధ్యతతోని తన పిల్లలు పట్టుకోను. నువ్వు నీ భర్త చనిపోతే భర్త ఎగిచ్చి నీ పిల్లల్ని బజార్ను వదిలేసి ఇంకో భర్తను చేసుకున్నావు. నువ్వు ముత్తైదు అయినవా? బాధ్యతతో ఉన్న ఆమె ముండె మోపే అయింది. భర్త ఎగిచ్చిన నువ్వు ముత్తైదు అయినవా? భర్త చచ్చిపోయిన ఆమె మా ముత్తైదు దగ్గర ఖర్చు ధర్మం కాదు. ఆమె మొగుడు చచ్చిపోయినా ఆమె మనసు ఏమాత్రం మారలేదు. నువ్వు మొగుడు ఉండగానే 10 మందితో కులుకుతున్నావే, నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? భర్త చనిపోయిన వాళ్ళు పొట్టు గాజులు వేసుకోవద్దు. ఆమె దగ్గరికి ఎట్లా వస్తుంది, ఎట్లా వేసుకుంటుంది గాజు. భర్త చనిపోయిన వాళ్ళు
బొట్టు పెట్టుకోవద్దని, గాజులు వేసుకోవద్దని ఏ శాస్త్రం చెప్పింది, ఏ వేదాంతం చెప్పింది, ఏ సిద్ధాంతం చెప్పింది? భర్త చనిపోయిన భార్యను ముండమోపి అంటారు. మరి భార్య చనిపోయిన భర్తని ఏమంటారు? వెనకటి కాలం నుంచి వెళ్ళి భర్త చచ్చిపోయిన భార్యకు బొట్టు తీసేస్తుండ్రు, గాజులు తీసేస్తుండ్రు, గట్టినే ఉంటుంది, గట్టినే నడుస్తుంది. వెనుకటి కాలంలో భర్త చనిపోతే భార్యను అదే చితి మంటలు వేసి కాల్చేది. మరి ఇప్పుడు అదే చితి మంటలలో ఎందుకు వేస్తలేరు? ఎక్కడ పోయింది ధర్మం చెప్పరేం? వెనుకట కుంతి, కౌశల్య, కైకేయి, సుమిత్ర ఇట్లనే ఉన్నారా? భర్త చనిపోయిన భార్య బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి. ఎందుకంటే అవి ఆమెకు శ్రీరామ రక్ష. ఆమె బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని రోడ్డు మీద పోతా ఉంటే చూసే మగవాడి కన్ను ఎవరిది కూడా ఆమె మీద పడదు. అదే గాజులు తీసేసి, మట్టలు తీసేసి, బొట్టు తీసేసి రోడ్డు మీద పోతే ప్రతి మగవాడి కన్ను ఆమెకు భర్త లేడని ఆమె మీద కన్ను పడుతుంది. చరిత్ర తెలుసా మీకు? ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా. ఒకసారి గూగుల్లో, యూట్యూబ్లో వితంతువులు గాజులు వేసుకోవచ్చునా, బొట్టు పెట్టుకోవచ్చునా అని కొట్టి చూడండి. వేద సిద్ధాంతులైన గరికపాటి, చాగంటి వారి మాటలు వినండి, కొద్దిగా మారండి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఆడ మగ అందరూ సతంతు వితంతు భేదం లేకుండా అందరూ బొట్టు పెట్టుకోవచ్చు. శాస్త్రం తెలిసి చెబుతున్నా. వితంతువులు కూడా శుభ్రంగా బొట్టు పెట్టుకోండి. ఎవరైనా పెట్టుకోమంటే గరికపాటి నరసింహారావు గారు పెట్టుకోమన్నారని చెప్పండమ్మా. ఆ పుణ్యం నాది, పెట్టుకోండి. తను రక్షించుకోవటం కూడా సౌభాగ్యమైన గమనించాలి. భర్త చనిపోయినా తను చక్కగా బంగారపు గాజులో, మట్టి గాజులో ఏవో తన వసతిని బట్టి తాను వేసుకొని సంతృప్తిగా ఉండటమే మనకు సనాతన ధర్మం అని గమనించాలి. ధర్మం గురించి తెలియక, ఆడలు గొప్పతనం గురించి తెలియక ఎన్నెన్నో మాటలు అన్నాం. మమ్మల్ని క్షమించు. తప్పు పట్టుకోకురా, బాధపడకురా, ఏడవకురా. అందరం కలిసి గాజులు వేసుకుందాంపా. మాతోటి పాటు నువ్వు కూడా వేసుకుందాం. DJ Rock in the mix. Una pasión, con una pasión tan fuerte.
ప్రణయ్ రామడుగు. రంగు రంగుల సీరలు రింగు రింగుల కురులు నీ అందమెవరి పాలమ్మో రాయే రామలక్ష్మి కాదనివైతే బాగుండే పిల్లో రామలక్ష్మి. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తోగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తోగెనుగా. ఆ తారా చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో తారా చంద్రుల గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. DJ Vijay Vijayanagaram. అట్టినే ఉంది, ఇది అట్టినే ఉంది. కూర్చోవచ్చు, అట్టికుంటే కూర్చుంటాం కదా. DJ Vijay rock in the mix. DJ Vijay Vijayanagaram.
కబడ్డీ ఆడదాం. అబ్బా నేను ఆడనే, దమ్మత్తుంది. ఏ ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు రా నడు. ప్లీజ్ దమ్మత్తుంది. ఏ అందరు రాలి కబడ్డీ ఆడదాం. ఎవరెటు చప్పట్లేద్దాం. చప్పట్లేదు ఎట్లనే? నల్ల పేషనలు ఒక దిక్కు, తెల్ల పేషనలు ఒక దిక్కు. ఓహో, నీ లెక్కేసినారు నీ దిక్కు, నా లెక్కేసినారు నా దిక్కా? నల్లప్ప తెల్లప్ప. నల్ల పేషనలు ఇట్రాలి, తెల్ల పేషనలు ఇట్రాలి. అవుటా? మీ టీం వాళ్ళు ఒప్పుకుంటున్నట్టేనా? అవుట్. రెడీ? అవుట్ అవుట్. అవుట్ అవుట్ అవుట్. అవుట్ అవుట్ అక్కడ కుమారన్న అవుట్. కుమారన్న అవుట్. జరిగింది. అయిపోయాడు. చూసిండ్రా అవ్వలు, చూసిండ్రా అక్కలు, మేము ఎంత ముద్దుగా గాజులు వేసుకున్నామో. మీరు కూడా మీ వాడకట్టుకు ఏమన్నా లొల్లులు అవి ఉన్నా కానీ మర్చిపోయి కలిసిమెలిసి ఉండి మా తీరు గాజులు వేసుకొని మంచిగా ఉంటుంది.
హాయ్ నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మన పల్లె టాలెంట్. మా వీడియోలు చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తూ మాకు మీ సపోర్ట్ని అందించండి. మీకు అనుగుణంగా మేము ఇంకా వీడియోలు తీస్తూ మేము ముందరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఆల్.